ప్రతిరోజు రాత్రి మనం కళ్ళు మూసుకోగానే ఒక మాయా ప్రపంచంలోకి అడుగు పెడతాం. అక్కడ చట్టాలు ఉండవు, గ్రావిటీ ఉండదు, లాజిక్స్ అసలే ఉండవు. మనం గాల్లో ఎగురుతాం, చనిపోయిన వ్యక్తులతో మాట్లాడతాం, లేదా వింత వింత జీవుల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంటాం. తెల్లారి లేవగానే అసలు ఆ కళ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటాం. చాలా మందికి కళలు అంటే కేవలం ఊహలు మాత్రమే. కానీ సైన్స్ ప్రకారం కళలు మన మెదడు చేసే అత్యంత క్లిష్టమైన పనుల్లో ఒకటి. ఈరోజు మనం కళ్ళ పుట్టుక నుండి పీడకలల వరకు అసలు మన మెదడు నిద్రలో ఏం చేస్తుందో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనం పడుకోగానే నేరుగా కళ్ళలోకి వెళ్ళిపోము. మన నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి 3 స్టేజెస్ ని నాన్ రెమ్ అంటారు. ఇందులో నిద్ర లోతు పెరుగుతూ ఉంటుంది. కానీ 4th స్టేజ్ చాలా ముఖ్యమైనది. అదే రెమ్ స్టేజ్. మనం కళ్ళు కనేది ఈ రెమ్ స్టేజ్ లోనే. అసలు ఈ రెమ్ అంటే ఏంటంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. ఈ సమయంలో మన కనుగుడ్లు లోపల వేగంగా కదులుతుంటాయి. అందుకే దీన్ని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మన మెదడు మనం మేలుకొని ఉన్నప్పటికంటే చాలా చురుగ్గా ఉంటుంది. మరి మెదడు అంత చురుగ్గా ఉంటే మన శరీరం కూడా కదలాలి కదా, కానీ కదలదు. దీన్నే స్లీప్ అటోనియా అంటారు. అంటే మన మెదడు మన కండరాలను తాత్కాలికంగా స్తంభింపజేస్తుంది. ఎందుకంటే ఒకవేళ మీరు కళ్ళలో ఎవరితోనైనా ఫైట్ చేస్తున్నారనుకోండి, మీ శరీరం నిజంగా కదిలితే పక్కన ఉన్న వారిని కొట్టే ప్రమాదం ఉంది. అందుకే ప్రకృతి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సరే, ఇదంతా ఓకే, కానీ అసలు మనం కళలు ఎందుకు అంటాం? దీనికి సైంటిస్ట్ 3 థియరీస్ చెప్తారు. ఫస్ట్ ఇది మెమరీ కన్సాలిడేషన్, జ్ఞాపకాల సర్దుబాటు. మన మెదడు ఒక హార్డ్ డిస్క్ లాంటిది. రోజంతా మనం చూసిన వేల దృశ్యాలు, మాటలు, భావాలను రాత్రిపూట మెదడు సార్ట్ చేస్తుంది. ఏది ముఖ్యమో దాన్ని సేవ్ చేసి పనికిరాని దాన్ని డిలీట్ చేస్తుంది. ఈ ప్రక్రియలో కొన్ని జ్ఞాపకాలు కలిసిపోయి కళల రూపంలో మనకి కనిపిస్తాయి. రెండవది ఎమోషనల్ థెరపీ, అంటే భావోద్వేగ చికిత్స. మనకు పగలు ఏదైనా బాధ కలిగినా లేదా ఒత్తిడి ఎదురైనా నిద్రలో మెదడు ఆ భావోద్వేగాల నుండి మనల్ని ఉపశమింపజేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే కళలను ఓవర్ నైట్ థెరపీ అని కూడా అంటారు. మూడవది ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే సమస్యల పరిష్కారం. మీరు ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నప్పుడు మెదడు నిద్రలో లాజిక్ లేకుండా రకరకాల యాంగిల్స్ లో ఆలోచిస్తుంది. అందుకే చాలా మందికి మరుసటి రోజు ఉదయం కొత్త ఐడియాలు వస్తాయి. మనం కళలు కనడానికి కారణం ఈ 3 మెయిన్ రీజన్స్ అని సైంటిస్ట్ చెప్తారు. అండ్ మనందరికీ ఉండే మరొక పెద్ద డౌట్ పీడ కళలు, నైట్ మేర్స్. అందరికీ కళలు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు భయంకరమైన పీడ కళలు వస్తాయి. దీనికి ప్రధాన కారణాలు స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ మనం వాడే కొన్ని రకాల మెడిసిన్స్. మనం దేని గురించి అయితే ఎక్కువగా భయపడతామో మెదడు ఆ భయాన్ని ఎదుర్కోవడానికి మనకు ట్రైనింగ్ ఇస్తుంది. దీన్నే థ్రెట్ సిమ్యులేషన్ థియరీ అంటారు. అంటే నిజ జీవితంలో ప్రమాదం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో మెదడు మనకు చేసే మాక్ డ్రిల్ అన్నమాట. ఇక స్లీప్ పారాలిసిస్, దయ్యం అదిమినట్లు అనిపించడం. చాలా మంది దీన్నే దయ్యం అని నమ్ముతారు. కానీ సైన్స్ ప్రకారం నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 4th స్టేజ్ ఆఫ్ స్లీప్, రెమ్ స్లీప్ అండ్ స్లీప్ అటోనియా గురించి. అదే ఇది. మీ మెదడు రెమ్ నిద్ర నుండి మేల్కొంటుంది, కానీ మీ శరీరం ఇంకా అటోనియా అంటే పక్షవాతం స్థితిలోనే ఉంటుంది. అప్పుడు మీరు కదలలేరు, అరవలేరు. ఇది కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు డ్రీమ్స్, నైట్ మేర్స్ అండ్ స్లీప్ పారాలిసిస్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. అండ్ కళల గురించి మీకు ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఫస్ట్ వన్, మనం ముఖాలను సృష్టించలేం. అవును, మీ కళలో కనిపించే ప్రతి వ్యక్తిని మీరు ఎక్కడో ఒక చోట చూసి ఉంటారు. ఎందుకంటే మెదడుకి కొత్త ముఖాలను సృష్టించలేదు. అది ఎవరో మీకు తెలియకపోయినా ఆ ముఖాన్ని మీరు ఎప్పుడో ఒక్కసారి చూసి ఉంటారు. సెకండ్ వన్, జంతువులు కూడా కళలు కంటాయి. అవును, మీ పెంపుడు కుక్కలు నిద్రలో కాళ్ళు ఆడిస్తుంటే అది ఆ సమయంలో కళ కంటుంది అని అర్థం. థర్డ్ వన్, మనం మర్చిపోతాం. అవును, నిద్ర లేచిన 5 నిమిషాల్లో 50% కళలను అండ్ అలాగే 10 నిమిషాల్లో 90% కళలను మనం మర్చిపోతాం. ఫోర్త్ వన్, బ్లైండ్ పీపుల్ కూడా కళలు కంటారు. అవును, వాళ్ళు మనలా విజువల్స్ తో కళలు కనలేరు, కానీ సౌండ్, టచ్, ఎమోషన్స్, ఇమాజినేషన్ తో వాళ్ళు కూడా కళలు కంటారు. ఫిఫ్త్ వన్, కళ్ళలో చదవడం సాధ్యం కాదు. మీరు కళ్ళలో ఉన్నప్పుడు ఏదైనా పేపర్ లేదా గడియారం చూడడానికి ప్రయత్నించండి, అది మసకగా ఉంటుంది లేదా అక్షరాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే చదవడానికి సంబంధించిన మెదడులోని భాగం నిద్రలో ఆగిపోతుంది. చివరగా కళలు కనడం అనేది మన మానసిక ఆరోగ్యానికి ఒక నిదర్శనం. మీకు కళలు అసలు రావడం లేదు అంటే మీరు లోతైన నిద్రలోకి వెళ్ళట్లేదు అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్, డ్రీమ్స్ అండ్ దానికి సంబంధించిన సైంటిఫిక్ థియరీస్. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.